అధ్యక్ష, మాజీ మంత్రివర్యులు మాజీ పవర్ మినిస్టర్ అయినటువంటి గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము కందిళ్ళ కింద చదువుకున్నాం, దీపాల కింద చదువుకున్నాం, కరెంట్ అనేది ఉండలేదు, కేవలం టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఈ కరెంటు వచ్చింది, గతంలో కరెంటు లేదు, ఎవరు కూడా ఇళ్లలో కరెంటు పెట్టుకోలేదు అనే మాటలు మాట్లాడారు. అది వాస్తవానికి చాలా దూరం అధ్యక్ష. ఇంకా మర్చిపోయి మంత్రి గారు ఇంకోటి మాట్లాడతారనుకున్నాను. శ్మశాన వాటికలో చితిమంటల వెలుతురులో చదువుకున్నాం అని ఎవరు కాళిదాసు కవి చెప్పినట్టుగా చెప్తారనుకున్నాం, కానీ అదృష్టవశాత్తు చెప్పలే అధ్యక్ష. ఇవాళ నిజంగా ఈ రాష్ట్రంలో ఈ కరెంటు వెలుగులు విరజిల్లుతున్నాయంటే దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో హస్తం ఉంది అధ్యక్ష. అన్నిటికీ మించి ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 12,000 మెగావాట్స్ మనం వాడుకుంటున్నాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల మెగావాట్లు వాళ్ళు ప్రొడక్షన్ చేశారో చెప్పాలి అధ్యక్ష. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి 3 పవర్ ప్లాంట్లు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి మొదటిది పాల్వంచ కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల అధ్యక్ష. అదేవిధంగా రెండవది బీటీపీఎస్ 1080 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ అధ్యక్ష. మూడవది యాదాద్రి నిర్మాణంలో ఉంది అధ్యక్ష. ఈ రెండు కలిపితే 1880 మెగావాట్ల అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో మనం వాడుతున్నటువంటి కరెంటు దాదాపుగా 12,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాం అధ్యక్ష. ఆ మిగతా మెగావాట్లు ఎవరు ఉత్పత్తి చేసినారో ప్రజలకు తెలవాలి అధ్యక్ష. అందుకే నిన్న మొన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అని ఒక పెద్ద నినాదం తీసుకొచ్చిన అధ్యక్ష స్టేట్ లెవెల్లో. అది ఎన్నికల్లో వాడుకోవడానికి బూటకం మాటలు చెప్పారు. మరి ఈ బూటకం మాటలు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్తా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ కరెంటు వెలుగుల వెనుక కేసీఆర్ అబద్ధపు చీకట్ల అధ్యక్ష. అదేవిధంగా కేసీఆర్ కట్టినవి 3 అధ్యక్ష, దాంట్లో 2 ఇవాళ ఈ కరెంటు ఉత్పత్తి జరుగుతున్నాయి అధ్యక్ష. 3వది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అధ్యక్ష. అన్నిటికీ మించి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ రకంగా ఈ ఉత్పత్తి జరిగిందంటే అధ్యక్ష, దాంట్లో ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష పాల్వంచ కేటీపీఎస్ 2,460 మెగావాట్ల అధ్యక్ష. చెల్పూర్ కాకతీయ 1,100 మెగావాట్ల అధ్యక్ష. మూడవది రామగుండం ఎన్టీపీసీ 2,600 మెగావాట్ల అధ్యక్ష. కాంగ్రెస్ పాలనలో హైడల్ ప్రాజెక్టులు శ్రీశైలం 900 మెగావాట్ల అధ్యక్ష. నాగార్జున సాగర్ 815 మెగావాట్ల అధ్యక్ష. మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు కావా అధ్యక్ష? ఈ బీఆర్ఎస్ నాయకులకు గతంలో పరిపాలించిన మంత్రులకు ముఖ్యమంత్రులు కనబడట్లేదా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఇవాళ ముఖ్యంగా మరి వాళ్ళు కట్టినటువంటి ఏవైతే 2 పవర్ ప్లాంట్లు ఉన్నాయో దాంట్లో ఒక పవర్ ప్లాంట్ వాళ్ళ పాలనలో చేపట్టినటువంటి పవర్ ప్లాంట్ కేటీపీఎస్ 7వ దశలో అవినీతి కోసం నాసి రకంగా నిర్మాణం చేసి 2018 డిసెంబర్లో స్టార్ట్ అయితే 5 సార్లు 9 నెలల పాటు విడతల వారిగా షట్ డౌన్ అయిన మాట వాస్తవమా కాదా మీ ముందు చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు మరి వాళ్ళు ఉత్పత్తి చేసింది 1880 అయితే ఏ రకంగా ఈ రాష్ట్రానికి మొత్తం మేమే కరెంటు తెచ్చాం, గత ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు, గతంలో ఎవరు కరెంటు చూడలేదు, కరెంటును మేమే ఉత్పత్తి చేశాం, ఇక నయం కరెంటును మేమే తయారు చేశామని చెప్పుకోలేదు అధ్యక్ష. ఇది 100% సత్యదూరం అధ్యక్ష. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. శ్రీశైలం లెఫ్ట్ పవర్ ప్లాంట్లో 20th ఆగస్ట్ 2020 ఆ రోజు సాయంత్రం ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఈ ఫైర్ యాక్సిడెంట్కు ఒక మాజీ సిఈ గారు అంటే రిటైర్డ్ సిఈ గారు వారి అనుచరులు అక్కడ బ్యాటరీని చేంజ్ చేయాల్సి ఉంది అధ్యక్ష. ఆ బ్యాటరీ 1 to 2 yearsకు ఎవ్రీ 1 to 2 yearsకు చేంజ్ చేయాలి అధ్యక్ష. వారి అనుచరులకు
ఆ పని ఇప్పించి తానే స్వయంగా అక్కడ వచ్చి వాస్తవంగా అది రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ బ్యాటరీని పెట్టకూడదు అధ్యక్ష, షట్ డౌన్ చేసి అంటే మోటార్లను ఆపిన తర్వాత అది పెట్టాల్సి ఉండే, దానికి విరుద్ధంగా ఆ షట్ డౌన్ చేయకుండా ఆ బ్యాటరీని మార్చడం వల్ల రివర్స్ కరెంటు పాస్ అయి అది షార్ట్ సర్క్యూట్ అయి ఆ రోజు 9 మంది, దాంట్లో 7 ఇంజనీర్ల అధ్యక్ష, 2 ఇతర ఉద్యోగస్తుల అధ్యక్ష, సాయంత్రం పూట అక్కడికక్కడే మరణించడం జరిగింది. మరి దీనిపైన అప్పటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఎంక్వైరీ చేయలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు నిజ నిజాలు ఏమిటని ఇప్పటి వరకు తెలియదు అధ్యక్ష. ఆ రోజు జరిగిన సంఘటనను ఎంక్వైరీ చేద్దాం, కనీసం విజిట్ చేసొద్దామని చెప్పి మా నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారితో పాటు చాలామంది వస్తే వాళ్ళను చూడనీయకుండా ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి ఆ సంఘటన స్థానానికి వెళ్లకుండా ఆ రోజు అంత అరాచక పరిపాలన చేసింది ఎవరు అధ్యక్ష? సబ్జెక్టు పవర్ పైన మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షం పారిపోయింది అధ్యక్ష. ఒక్క సభ్యుడు కూడా లేరు. ప్రతిపక్షం పారిపోయింది, ఒక్క సభ్యుడు లేరు. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు సమాధానం చెప్పుకోలేక. అయితే ఇప్పటి వరకు అధ్యక్ష అక్కడ 6 యూనిట్స్ పనిచేస్తున్నాయి అధ్యక్ష. 4th యూనిట్ ఈ రోజు వరకు కూడా యూసేజ్లకు రాలేదు అధ్యక్ష, స్టార్ట్ కాలేదు అధ్యక్ష. దాని నుంచి దాదాపుగా ప్రభుత్వానికి 150 కోట్లు నష్టం వాటిల్లింది అధ్యక్ష. అదేవిధంగా 2015 అప్పటి ఫ్లడ్స్ కారణంగా ఏదైతే వేర్ బాండ్ ఉందో, ఈ సెకండ్ పవర్ హౌస్లో వేర్ బాండ్ ఉందో, దాన్ని కాంక్రీట్ డ్యామ్ పూర్తిగా డ్యామేజ్ అయితే దానికి ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్తే ఇప్పటి వరకు పని కాలేదు అధ్యక్ష. అదేవిధంగా మరి ఆ రోజు జరిగిన సంఘటన పైన నిజ నిర్ధారణ కమిటీ వేయకుండా, కనీసం ఎంక్వైరీ చేయకుండా ఆ వాస్తవాలను ఎందుకు దాచిపెట్టారో మరి ఆ గత ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. అన్నిటికి మించి మరి ఆ రోజు జరిగిన సంఘటన పైన మరి అదేవిధంగా ఏదైతే వేర్ బ్యాండ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిందో ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్ పైన మరి ఈ పవర్ హౌస్లో సెకండ్ పవర్ హౌస్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పైన ఈ ప్రభుత్వం తప్పకుండా ఎంక్వైరీ చేసి నిజ నిజాలను బయటికి పెట్టాలని మేము కోరుతున్నాం అధ్యక్ష.